ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల గడువు ఉండగానే అనేక మంది పార్టీల్లో సురక్షిత స్థానాల కోసం ప్రయత్నాలు మొదలెట్టేశారు. అందులో భాగంగానే ఇప్పుడు చీరాల రాజకీయం ఆసక్తికర మలుపు తిరుగుతుంది. చీరాల నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. 2006లో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఆయన చీరాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన పరిణామాలతో కాంగ్రెస్ను వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో దిగి చీరాల్లో ఘన విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీకి సానుకూల పవనాలు వీచిన ఆయన మాత్రం చీరాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, కొన్ని నెలలకే మళ్ళీ కరణం బలరామకృష్ణమూర్తి టీడీపీని వీడి జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరడంతో చీరాల రాజకీయాల్లో కీలక మలుపులు తిరిగాయి. చీరాలను కరణం కుటుంబానికి కన్ఫర్మ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్ని పరుచూరికి షిఫ్ట్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆమంచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగినప్పటికీ ఆయనకి పరాజయం తప్పలేదు. అంటే వరుసగా 2 ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తర్వాత వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో రకంగా తను గెలవాలి అనే ఆలోచనతో ఉన్న ఆమంచి కృష్ణమోహన్కి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు గాలి మళ్ళుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన వైఎస్ఆర్సీపీలో అడుగు పెట్టేదానికి అంతా రెడీ అయినట్టుగా ప్రచారం సాగుతోంది. వైవి సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వంతో ఆమంచి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారని, త్వరలోనే ఆమంచికి పార్టీ కండువా కప్పుతారని అంతా భావిస్తున్నారు. ఆమంచి నిజంగానే వైఎస్ఆర్సీపీలో మళ్ళీ వస్తే ఆయన్ని పరుచూరికి పంపించే ప్రయత్నం చేస్తారా, చీరాల్లోనే కన్ఫర్మ్ చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. చీరాల్లో 2024 ఎన్నికల్లో కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు వెంకటేష్ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చీరాల్లోనే పోటీ చేయాలని కరణం కుటుంబం ఆశిస్తోంది. కానీ కరణం కుటుంబానికి అద్దంకిలో గట్టి పట్టు ఉండడం, అద్దంకిలో వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం అవసరం కావడం కారణంగా త్వరలోనే కరణం కుటుంబాన్ని తిరిగి అద్దంకి పంపించి ఆమంచికి చీరాల కన్ఫర్మ్ చేసే అవకాశాలుంటాయి అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఆ అభిప్రాయంతోనే ఇప్పుడు ఆమంచి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు అన్నట్టుగా భావిస్తున్నారు. దాంతో నిజంగానే ఆమంచి చీరాల వైఎస్ఆర్సీపీలో రీఎంట్రీ ఇస్తే ఆ తర్వాత రాజకీయాలు ఆసక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చీరాల్లో టీడీపీ ఎమ్మెల్యే ధోరణితో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కలుపుకుని పోయి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకునే అవకాశం ఆమంచి ద్వారా ఉండొచ్చు అనే మాట వైఎస్ఆర్సీపీ చీరాల కార్యకర్తల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత ప్రయత్నం చేసినా వైఎస్ షర్మిల కారణంగా రాష్ట్రంలో ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదు అని భావిస్తున్న అనేక మంది ఇప్పటికే కాంగ్రెస్ను వీడి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చారు. అందులో శైలజానాథ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో ఆమంచి కృష్ణమోహన్ కూడా జగన్ చెంతకు చేరే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి నిజంగా జగన్ చెంతకు ఆయన వస్తే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఆయనకి పూర్వపు గౌరవం దక్కుతుందా, ఆయనకి తగ్గట్టుగా అన్ని రకాలుగానే అవకాశాలు వస్తాయా అనేది కీలకమైనటువంటి విషయం. పదే పదే పార్టీలు మారడం ద్వారా ఇప్పటికే ఆమంచి మీద అనేక రకాలుగా ముద్రపడింది. మరి దాన్ని చెరిపేసుకునే దిశలో ఆయన తీరుంటుందా, లేకుంటే ఈసారైనా వైఎస్ఆర్సీపీ ద్వారా ఏదో రకంగా చీరాల్లో పాగా వేయాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా, చాలా ముఖ్యమైనటువంటి అంశం.